గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేయడానికి మరికొద్ది గంటలే మిగిలి ఉంది. ఈ రేసులో అందరికంటే తానే ముందున్నానని చెప్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తనకి కనుక నోబెల్ శాంతి బహుమతి రాకుంటే తనకు కాదు అమెరికాకే అవమానం అంటూ గతంలోనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తను 7 యుద్ధాలని ఆపాను, తనకు మించినటువంటి ఒక రియల్ క్యాండిడేట్ ఎవరున్నారు అంటూ చెప్తూ వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్తగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలికే దిశగా చేసినటువంటి ప్రయత్నంతో వైట్ హౌస్ తనని ద పీస్ ప్రెసిడెంట్ అంటూ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ద పీస్ ప్రెసిడెంట్ అంటూ డొనాల్డ్ ట్రంప్తో ఉన్నటువంటి ఫోటోని ద వైట్ హౌస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2 ఏళ్లుగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి సీజ్ ఫైర్ ముగింపుకి ఫస్ట్ ఫేజ్లో భాగంగా అంగీకరించినట్టుగా అటు ఇజ్రాయెల్ ఇటు హమాస్ కూడా యాక్సెప్ట్ చేశాయి. రేపు దీనికి సంబంధించినటువంటి ఒక డెసిషన్ క్యాబినెట్లో చర్చించి తీసుకుంటాము అనే మాటని ఇజ్రాయెల్ కూడా అనౌన్స్ చేసింది. దీన్ని ఒక వెల్కమింగ్ స్టెప్గా ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది అపూర్వమైనటువంటి సంఘటనగా వైట్ హౌస్ అభివర్ణిస్తూ వస్తోంది. సో 2 ఏళ్ల నుంచి ఆ హమాస్ ఆ తర్వాత ఇజ్రాయెల్ మధ్య గాజాలో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో అక్కడ వేల మంది నిరాశ్రయులారు, లక్షలాదిగా మరణాలు, ఆ తర్వాత గాయపడ్డం ఇవన్నీ జరిగింది. 2 ఏళ్ల నుంచి యుద్ధ వాతావరణం ఉంది. ఆ యుద్ధాన్ని ఆపినందుకు గాను పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ బహుమతి, శాంతి బహుమతి రాకముందే, అనౌన్స్మెంట్ అనేది ఇంకా కాకముందే ద పీస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయ్యారు. యాక్చువల్గా తను గతంలో ప్రతిసారి చెప్తూనే వస్తూ ఉన్నారు 7 యుద్ధాలని తను ఆపానని. అందులో ప్రధానంగా చెప్తూ వస్తోంది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం చేసినటువంటి ప్రెసిషన్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టారు. దాంట్లో వెనకడుగు వేసింది, లేకుంటే ఎందుకు సడన్గా ఆపింది అనే ఒక మాటకి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నది నేను ఇంటర్వ్యూన్ అయ్యాను కాబట్టే భారతదేశం యుద్ధాన్ని ఆపింది అని. అది ఫస్ట్ 7 యుద్ధాల్ని ఆపాను అని చెప్తున్న దాంట్లో భాగంగా మొట్టమొదటి యుద్ధం తను ఆపాను అని చెప్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి ఆ యుద్ధాన్ని నేను ఆపానని చెప్తున్నాడు. దీంతో పాటుగా థాయిలాండ్ అండ్ కంబోడియా మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని కూడా నేను ఆపానని చెప్పడం, ఆ తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య 3వ యుద్ధం, 4వది కొసావో అండ్ సెర్బియా మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని కూడా నేను ఆపానని చెప్పారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం, ఈజిప్ట్ అండ్ ఇథియోపియా మధ్య జరిగిన యుద్ధం, రువాండా అండ్ ద రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ 7 యుద్ధాలని తను ఆపాను అని చెప్పినప్పటికీ కూడా అవి సీజ్ ఫైర్ జరిగాయా, లేకపోతే స్టాప్ అయ్యాయా, లేకపోతే యాక్సెప్ట్ చేయని పరిస్థితి. భారతదేశం అయితే ప్రతిసారి పదే అదే మాట చెప్తోంది, ఇందులో ఎవరు జోక్యం చేసుకోలేదు, తమంతటి తాముగా మాత్రమే ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశామని. బట్ ఇప్పుడు ఈ హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య గాజాలో జరుగుతున్నటువంటి సీజ్ ఫైర్ అనేది మొట్టమొదటి దశ ఒప్పందం అనేది కుదరబోతోంది. ఈ నేపథ్యంలోనే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ హ్యావ్ బోత్ సైన్డ్ ఆఫ్ ఆన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ పీస్ ప్లాన్. మేము చేసినటువంటి ఒక ప్లాన్కి అనుగుణంగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అన్ని పార్టీలను సమంగా చూస్తాము. అరబ్ ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టుపక్కల దేశాలకు, అమెరికాకు అది ఎంతో గొప్ప రోజు. ఈ చారిత్రాత్మకమైనటువంటి అపూర్వ సంఘటన ఇది నెరవేరడానికి మాతో కలిసి పనిచేసినటువంటి ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు థ్యాంక్స్ చెప్తూ తన ట్రూత్, గతంలో అయితే ట్విట్టర్ని బ్యాన్ చేసిన తర్వాత తను ట్రూత్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఓన్ చేసుకొని అందులోనే ట్వీట్లు చేయడం అనేది ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఒక 20 సూత్రాల ప్రణాళికతో చేసినటువంటి ఒక ప్లాన్కి ఫస్ట్ ఫేజ్ని యాక్సెప్ట్ చేశారు. సీజ్ ఫైర్లో భాగంగానే దాన్ని ట్రూత్ అనే సోషల్ మీడియా యాప్లో తను డొనాల్డ్ ట్రంప్ తన విశేషాలని పంచుకున్నటువంటి వార్త. ఇక దీనిపై యాక్చువల్గా ఏం జరిగింది, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. 1200 మందికి పైగా హతమార్చారు. ఆ తర్వాత 250 మందిని బందీలుగా చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సీజ్ ఫైర్లో భాగంగా 250 మందిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాంతో
పాలస్తీనా గవర్నమెంట్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ చర్చలు చేపట్టబోతోంది. ఇజ్రాయెల్ దీనికి సంబంధించి రేపు ప్రభుత్వాన్ని సమావేశపరిచి ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇక హమాస్ కూడా దీన్ని ధృవీకరించింది, సీజ్ ఫైర్ని ధృవీకరించింది. గాజాలో యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది అనేటువంటి మాటని అటు హమాస్ కూడా చెప్తోంది. కీలక పాత్ర పోషించినటువంటి ఖతార్, ఈజిప్ట్, టర్కీ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి హమాస్ కూడా థ్యాంక్స్ చెప్పింది. సో ఈ 20 సూత్రాల ప్రణాళికని అమలు చేయడానికి 2 ఏళ్ల పాటు కొనసాగినటువంటి యుద్ధంలో 67,000 మందిగా పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 170,000 మంది గాయపడితే 1,00,000కు పైగా భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. సో ఈ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఒక వార్త వెలువడిన వెంటనే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. వి వెల్కమ్ ద అగ్రిమెంట్ ఆన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ పీస్ ప్లాన్. దిస్ ఈజ్ ఆల్సో ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లీడర్షిప్ ఆఫ్ పిఎం నెతన్యాహు. సో అక్కడ క్రెడిట్ అనేది ఇజ్రాయెల్కి కూడా ఇస్తోంది భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కూడా ఇందులో భాగస్వామినిగా చేశారు. We hope the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza will bring respite to them and pave the way for lasting peace. So శాంతికి సంబంధించి గతంలో 7 యుద్ధాల గురించి ఎప్పుడు ఇంతలా దేశమంతా ప్రపంచమంతా చర్చలు జరగకపోయినప్పటికీ సో గాజాలో జరుగుతున్నటువంటి ఆ కాల్పులకు సంబంధించి ఒక యుద్ధానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అయితే సీజ్ ఫైర్ జరిగిన సందర్భంగా ఒప్పందం అనేది కుదరబోతున్న సందర్భంగా 20 సూత్రాల ప్రణాళికల్లో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఒప్పందం కుదరబోతోంది. అటు ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసింది, ఇటు హమాస్ కూడా యాక్సెప్ట్ చేసింది. ప్రపంచ దేశాలు అయితే హర్షిస్తున్నాయి. బట్ యాక్చువల్గా అయితే అక్టోబర్ 10న అనౌన్స్మెంట్ అనేది ఉండబోతోంది పీస్ ప్రైజ్కి సంబంధించి. నోబెల్ శాంతి బహుమతి మీద ముందు నుంచి కన్నేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈసారి వస్తుంది అనేది. యాక్చువల్గా దాంట్లో అయితే సెల్ఫ్ నామినేషన్స్ అయితే ఉండవు, ఇంకొకరు రికమెండ్ చేయాలి. ఈ అక్టోబర్లో అనౌన్స్ చేసేటువంటి పీస్ ప్రైజ్కి సంబంధించి ఫిబ్రవరి వరకే ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఎవరికైనా పీస్ ప్రైజ్ ఇవ్వాలి అంటే రికమెండేషన్స్ అని ఉంటాయి, లేకుంటే వాళ్ళ ప్రతిపాదనలు అనేవి ఉంటాయి. సో ఈ ప్రతిపాదనల తర్వాత నెతన్యాహు పేరు కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పేరు కానీ లేవు. బట్ డొనాల్డ్ ట్రంప్ పేరు మాత్రం పదే పదే వస్తుంది. 2018లో కూడా డొనాల్డ్ ట్రంప్ పేరు వినిపించినప్పటికీ అంతకంటే మించి ఎక్కువగా సేవ చేశారు, శాంతి కోసం కృషి చేసినటువంటి ఎన్జిఓస్తో పాటుగా మిగతా వ్యక్తులకైతే వరించింది. 2018లో నామినేట్ అయినప్పటికీ రాలేదు, బట్ ఈసారి మాత్రం వస్తుంది. ఓవరాల్గా నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి అయితే ఇన్నర్గా చర్చలు అయితే జరుగుతున్నాయి, అక్కడ మీటింగ్స్ అయితే ఏర్పడ్డాయి. మరికొద్ది గంటల్లో అయితే అనౌన్స్మెంట్ ఉండబోతుంది. యాక్చువల్గా ఈ 50 ఏళ్ల చరిత్రలో ఇప్పటిదాకా ఏ ఒక్కరి పేరు బయటికి రాలేదు. ఎంతమంది నామినేట్ అయ్యారు, ఎంతమందిని రికమెండ్ చేశారు అనేది, దాంతోపాటుగా పర్సన్స్ ఇండివిజువల్గా ఉన్నారా, ఆర్గనైజేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా రాకపోయినప్పటికీ వినిపిస్తున్నటువంటి పేర్లు నార్వే రీజియన్కి చెందినటువంటి అక్కడ ఫిలాంథ్రపిస్టుల పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా హాట్ ఫేవరెట్గా కనిపిస్తోంది, లేకుంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నటువంటి పేర్లు డొనాల్డ్ ట్రంప్ పేరు. అయితే అక్కడ నెతన్యాహు పేరు కూడా ఉంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు పేరుతో పాటుగా ఆశ్చర్యకరంగా ఒక ఐరనీగా అభివర్ణిస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పేరు కూడా ఉండడం. మరి ఏం జరగబోతోంది? సో ప్రస్తుతానికైతే ద వైట్ హౌస్ ద పీస్ ప్రెసిడెంట్ అనేటువంటి ఒక బిరుదుని కావచ్చు, లేకపోతే ఒక ట్యాగ్ లైన్ని డొనాల్డ్ ట్రంప్కి యాడ్ చేసింది. కాబట్టి నోబెల్ శాంతి బహుమతి వస్తుందా రాదా కొద్ది గంటల్లోనే తేలబోతుంది. బట్ ఇప్పటికైతే అతిపెద్ద యుద్ధం జరుగుతున్నటువంటి 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి యుద్ధం, వేల మంది చనిపోయారు, నిరాశ్రయులయ్యారు, లక్షల మంది భవనాలు కూలిపోయాయి. సో అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తీవ్రంగా జరుగుతూ వస్తుంది. అలాంటి దానికి ఒక ముగింపు దిశగా ఫస్ట్ ఫేజ్లో సీజ్ ఫైర్ అయితే అవుతోంది. సో ఒక అడుగు ముందుకేసారా డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడానికి, లేకపోతే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వరకైనా, అప్పుడు ఫిబ్రవరి లోపు పేరుని ప్రతిపాదిస్తే నెక్స్ట్ ఇయర్కైనా నోబెల్ శాంతి బహుమతి వస్తుందా? బోల్డ్ అని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి